ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 17వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో రవి, బుధ, కుజ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన వాతావరణం ఉంటూనే మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఈ రాశి నుండి 3వ స్థానంలో కేతు ఉండడం, అలాగే 7వ స్థానంలో శుక్రగ్రహం, 8వ స్థానంలో రవి, బుధ, కుజగ్రహాలు, 9వ స్థానంలో చంద్ర, శని గ్రహాలు, 10వ స్థానంలో రాహు, 11వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ మిథున రాశి వారికి ఈ వారం కొంత అనుకూల స్థితి బాగానే కనపడుతుంది. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తొట్టుపాటు ఉండి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంత నిదానంగానే ఆలోచన మొదలవుతాయి. అయినప్పటికీ కూడా ఈ వారం శుక్రుడి యొక్క దృష్టి రాశిపై ఉండడం వలన సుఖ యోగాదులన్నీ కూడా బాగానే ఉంటాయి. ఆలోచన సరళికి తగినటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. అయితే నిదానంగా ఆలోచన చేయడం, కొద్దిగా వెంటనే స్ఫురించినటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అయితే సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత పొరపాటు పడే అవకాశం కూడా ఉంటుంటుంది. అయినప్పటికీ కూడా ఈ శుక్ర దృష్టి వలన ఈ మిథున రాశి వారికి మంచి అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయని తెలుసుకోవచ్చు. అలాగే ధన వాక్ స్థానాలకి రవి, కుజ, బుధ గ్రహాలు దృష్టి ఉండడం, దానివలన కొంత మాటల్లో తొందరపాటు, కొంచెం తికమక అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం, అలాగే అనుకున్న పని అనుకున్నట్టుగా చేయటంలో కొంత లోటుపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం తొందరపాటు అనేది ఈ వారం తక్కువ చేసుకొని ఉంటేనే బాగుంటుంది. దూకుడు స్వభావం ఈ వారం అంత అనుకూలం కాదు. నిదానంగానే ఆలోచన చేసి బాగా దాని యొక్క మంచి చెడులు విశ్లేషణ చేసుకొని మాట్లాడటం మంచిది. మాట తీరులో వ్యత్యాసం రాకుండా చూసుకోండి. మనం మాట్లాడే మాటలే అది తర్వాత వేలెత్తి చూపించే విధంగా కొంతమందికి అస్త్రంగా మారతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. మరి అనేక రకాల విషయాల్లో ఆర్థిక పరమైన విషయాలు అనుకూలపడుతున్నాయి. ధనయోగాదులు పెరుగుతాయి. ధనానికి ఇబ్బంది అయితే ఉండదు, కానీ వాక్స్థానమే కొంత అనుకూలత తగ్గింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా కొంత ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ అక్కడక్కడ కొంత స్వల్పమైనటువంటి భేదాలు కనబడే అవకాశం ఉంటుంది. గృహ వాహన యోగాదులు అంత అనుకూలంగా అయితే లేవు. స్వల్పంగా కొంత అవకాశం అయితే ఉంది, కానీ మరీ గట్టి ప్రయత్నం చేస్తేనే అటువంటి అవకాశాలు కుదురుతాయి. విద్యా సంబంధించిన విషయాలు బాగానే అనుకూలంగా ఉన్నాయి. అలాగే సంతానం వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
సంతానం వలన కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం బాగానే ఉంది. ఆ స్థానానికి గురువు దృష్టి ఉండడం అనేది మంచి విశేషంగానే చెప్పుకోవాలి. శుభ లక్షణాలు కలిగి ఉన్నది. శుభకరమైన ఆలోచనలు చేయగలుగుతారు. రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత బాగానే ఉంది. అంటే రుణాల ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు, రుణభారం తీర్చుకోగలుగుతారు, ఆర్థికంగా కొంత మెసులుబాటు కలిగించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు వచ్చిపోతాయి. అయితే ఆ ఇబ్బందులు రాకుండా ఉండవు, వచ్చినా కానీ తొలగిపోయే పరిస్థితి ఉన్నది. మాటలలో తప్పులు పట్టే వాళ్ళు కనబడుతుంటారు. మన మాటల్ని అపార్థం చేసుకోవడం లేదా వాళ్ళ మాటలను మనం అపార్థం చేసుకోవటం అలాంటి సందర్భాలు ఈ వారం కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. ఏ విషయంలోనైనా తొందరపాటు పడకుండా ఉంటే బాగానే ఉంటుంది. దంపతుల మధ్య సాధారణమైన పరిస్థితులే ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, కొత్తగా వ్యాపార ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ వారం సరైన సమయంగానే అనిపిస్తోంది. అలాగే వ్యాపారం భాగస్వామ్యంలో అంత అనుకూలం కాదని అనుకోవాలి. మనం పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు ఉపకరిస్తాయి సరైన సమయంలో. అటువంటి వాటి వలన మనకి మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. మనం అవసరానికి సకాలంలో డబ్బు అందుతుంది. ఉద్యోగ వ్యవహారాలు బాగానే అనుకూలంగా ఉంటాయి. అయితే మధ్యలో ఉద్యోగాల్లో కొంత ఆటంకాలు వచ్చి తొలగిపోతూ ఉంటాయని గ్రహించాలి. అలాగే చేసే ప్రతి పనిలో కూడా కొంతకాలం అనుకూలంగాను కొంతకాలం ప్రతికూలంగాను ఉండే అవకాశం ఉన్నది. ఈ వారం మొత్తం కొద్దిగా మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. అయితే శుభాధిక్యత ఉన్నది. అన్ని పనుల్లో కూడా విజయాన్ని చూడగలుగుతాం, ఆనందాన్ని పొందగలుగుతాం. ప్రణాళికాబద్ధమైన ఖర్చులు ఉంటాయి. కుటుంబ ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు మాత్రం కొంత పెరిగినట్లు కనబడినా అది అనుకూలమైన ఖర్చులే చేయగలుగుతారు. శుభకార్యాలకి, శుభ లక్షణాలకి, అలాగే ప్రయాణాలకు, తీర్థయాత్రలకి మొదలైన వాటికి ఖర్చు చేయవలసి వస్తుంది. దాన ధర్మాలు చేయగలుగుతారు. ఈ వారం కొంత అనుకూలంగానే ఉన్నది, కానీ అక్కడక్కడ ఆటంకాలు ఉండటం వలన మిశ్రమ ఫలితాలుగా భావించమని చెప్పబడుతోంది. ఇంకా శుభ లక్షణాలు పెరగడం కోసం, మంచి శుభాధిక్యత కలగడం కోసం ఈ వారం ఈ మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.